నాకు నీకు ఇచ్చిందని అడిగింది, నీకు ఇచ్చిందని అడిగింది. నాకు ఇలా అడిగినా 20 కేసెస్ 8,650 టోటల్ అది కాదు. టోటల్ 17,000 నాట్ 18,000 నాట్ పెండెన్స్. ఈ సంవత్సరంలోని 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తుంది. యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ నాల్సా డైరెక్షన్స్ ప్రకారంగా మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ డైరెక్షన్స్ ప్రకారంగా మన ఈ జిల్లా కోర్టు ఆధ్వర్యంలో కూడా, అలాగే మన మెట్పల్లి కోర్టులోనూ ధర్మపురి కోర్టులో కూడా ఈ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సో నియమాలందరినీ ఇక్కడికి సమావేశపరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ టైం కూడా మీ అందరి సహకారం వల్ల మన జిల్లాలో ఎన్నో కేసు పరిష్కారం అయ్యాయి. ఎందుకంటే మీడియా నుంచి అందరూ తెలుసుకొని ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని చెప్పి వాళ్ళ కేసులు ఏవైతే ఉన్నాయో సామరస్యంగా ఇక్కడికి వచ్చి కోర్టు ముందుకు వచ్చి పరిష్కరించుకొని వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ 13వ తారీఖు రోజు కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ ఉంది అని చెప్పి మీ ద్వారా అందరికీ గ్రౌండ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్, విలేజ్ లెవెల్, మండల్ అందరికీ తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అన్నది ఏదైతే రాజకీయంగా క్రిమినల్ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కేసులు పరిష్కరించబడతాయి. వాళ్ళు వచ్చి మాట్లాడుతూ చేసుకుంటే ఎలాంటి సివిల్ దావా అయినా సరే అవి కూడా కాంప్రమైజ్ కావచ్చు. సో ఈ 2 విషయాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేసి దీన్ని హైలైట్ చేస్తూ ఈ మీడియాలో ప్రచురించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకని లోకల్లో జరుగుతుంది మీ ద్వారా తెలియజేయడానికి నేను మళ్ళీ ఇక్కడికి రిక్వెస్ట్ చేశాను. అందరూ మీ అందరూ షార్ట్ నోటీస్ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ చేసిన ఆరు విలేకరులకు నాకు నమస్కారాలు. మరి చాలా మంచి విషయము మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు సంతోషంగా ఉంది. మరి మేము వచ్చే లోక్ అదాలత్ వచ్చేసి అన్ని కేసులు, ఏ కోర్టులో ఉన్న కేసులు, ఆస్తి తగాదా కానీ, భూ తగాదా కానీ, క్రిమినల్ కేసెస్ కానీ, ఎలాంటి కేసెస్ ఉన్నా సత్వరం ద్వారా న్యాయం చేసుకోవాలని చెప్పేసి మీరందరూ మంచి ఉదయంతో, ఎందుకంటే మేము జడ్జిల విషయాలన్నీ మీరు బాగా పబ్లిష్ చేస్తే, ఎందుకంటే ఎంతో మందికి మీరు చెప్పే విషయాలని చాలా అందరికి తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు వచ్చి క్లైంట్ వచ్చి సత్వరం వాళ్ళ యొక్క సమస్యలు వచ్చేసి కోర్టులో వచ్చేసి ఎన్నో కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు, ఎందుకంటే ఆస్తి తగాదా కావచ్చు, మరి బాగా పరిష్కారాలు కావచ్చు, క్రిమినల్ కేసు కావచ్చు, చెక్ బౌన్ కేసు కావచ్చు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు కావచ్చు, అన్ని కేసెస్ కూడా మీరు మా విషయాలని చక్కగా మీరందరూ పబ్లిష్ చేస్తే అన్ని వాళ్ళ క్లయింట్ తెలుసుకొని అందరూ సత్వం ద్వారా న్యాయం చేసుకుంటూ అన్ని తెలియజేస్తూ అవకాశం ఇక్కడ ఇచ్చేసినటువంటి మొత్తం విలేకరులందరికీ కూడా ముఖ్యంగా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ ప్రతిసారి జరిగినట్టు ఈసారి కూడా జాతీయ లోక్ అదాలత్ అనేది సెప్టెంబర్ 13న జరగబోతుంది. ఇది నేషనల్ వైడ్గా జరుగుతుంది కాబట్టి మన జగిత్యాల యూనిట్లో కూడా జరగబోతుంది. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో ప్రతిసారి చెప్పినట్టే మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని కక్షిదారులందరూ కూడా లబ్ధి చెందాలనే ఉద్దేశంతో మేమందరినీ కూడా మీరు ప్రజల చేరువలోకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళగలుగుతారు, మంచిగా తీసుకెళ్తారనే ఉద్దేశంతో మీరు మీ యొక్క హెల్ప్ కూడా మాకు ఈ యొక్క సోషల్ మీడియా యొక్క హెల్ప్ కూడా కావాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మీరు కృషి చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. మొట్టమొదటి ఏంటంటే మేము ఇక్కడ మొత్తం స్టేక్ హోల్డర్ సందర్భంలో కూడా ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ గురించి చెప్పడం, దాన్ని వినియోగించుకోమని చెప్పడం ఒక ఎత్తైతే కనుక మీరు ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా దీన్ని ఇంకా మరింత అందరికీ తెలిసి ఈ విషయాన్ని మళ్ళీ అందరూ కూడా తెలుసుకునే విధంగా చేసి మొత్తం కూడా అంటే ఈ విధంగా పబ్లిసిటీ ఇచ్చినట్లయితే ప్రజలందరిలోకి ఈ విషయాన్ని మళ్ళీ కొంతవరకైనా తీసుకెళ్ళగలిగినట్లయితే
చాలా మంది కక్షిదారులు వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ కేసులు కానీ ప్రీ లిటిగేషన్ కేసులు కానీ ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వాళ్ళు పరిష్కరించుకుని వాళ్ళు డబ్బు పొందుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది హైదరాబాద్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరం ఏంటంటే ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ అనేది జరపడం ఒక ఎత్తు అయితే మీరు అందరూ కూడా ప్రజలకు తెలిసేలాగా చేయండి. మీడియా ద్వారా కానీ రకరకాల మోడ్స్ ద్వారా మీరు చేయడం జరిగింది, మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని అది దృష్టిలో పెట్టుకుని మేము మొత్తం అందరికీ తెలిసే విధంగా న్యూస్ పేపర్ ద్వారా తెలిసేటట్టుగా ఒకటి, సిటీ కేబుల్ ద్వారా తెలిసేటట్టుగా ఒకటి, అలాగే సినిమా బిఫోర్ ఆ ఫిల్మ్ ఎగ్జిబిట్ చేసే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఒక 2 minutes దాన్ని ప్లే చేసేలాగా ఒకటి, కోర్ట్ ప్రిన్సెస్లోను అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా ఈ ఒక 3-4 days నుంచి ఇవాళ నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 days కూడా ప్రతి ట్రాఫిక్ సిగ్నల్లో కూడా ఏదైతే లింక్ ఫార్వర్డ్ చేసి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది, ఈ కోర్ట్ ప్రిన్సెస్లో జరుగుతుంది, మీరందరూ వచ్చి ఒక అవకాశం వినియోగించుకోండి, ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని వాళ్ళ పక్కన వాళ్ళకి చెప్పండి అని చెప్పే దాని మీద మేము అందరికీ కూడా కొంత మొబిలైజ్ చేయడం జరిగింది. అందరు స్టేక్ హోల్డర్స్తో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క జగిత్యాల డిస్ట్రిక్ట్ యూనిట్ గురించి మీకు అందరినీ కూడా కోరేది ఏంటంటే ఏదైతే నేషనల్ లోక్ అదాలత్ జరగబోతుందో దాని గురించి ప్రజలకు మరింత విధంగా తెలిసే విధంగా ఈ యొక్క 3 days కూడా మీరు పేపర్ కవరేజ్ ఇచ్చి, అంటే ఇక్కడ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ముఖ్య ఉద్దేశం గురించి రాస్తూ ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో కేసెస్ని పరిష్కరించుకోవడం వలన వాళ్ళకి వచ్చేటువంటి లాభాలు కూడా ఏంటో ప్రజలకు తెలిసే విధంగా మీరు చెప్పగలిగినట్టుగా మీరు యొక్క కవరేజ్ అనేది మీరు చేయమని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను అందరినీ కూడా సమానంగా నేను కోరుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మనకి మేము మన యూనిట్లో చూసినట్లయితే 8,687 కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఉండగా మేము ఈ యొక్క లోక్ అదాలత్ 1,462 కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఏదైతే రాజీ చేయవచ్చో ఆ కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. సివిల్ కేసెస్ అలాగే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తీసుకుని ఉన్నటువంటి కోర్టుల్లో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి కేసుల్ని త్వరితగతిని పరిష్కరించి ఈ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు ఏంటంటే వాళ్ళు చాలా టైం నష్టపోకుండా ఉండే విధంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో లోక్ అదాలత్ పనిచేస్తున్న విషయాన్ని మనకు తెలియపరచాలని చెప్పి ఈసారి కూడా అదే మోటివ్తో చేయడం జరుగుతుంది. అందుచేత ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో ప్రతి సివిల్ కేసు పార్టీషన్ సూట్స్ దగ్గర నుంచి పార్టీషిప్ సూట్స్ కానీ, మనీ రికవరీ సూట్స్ కానీ, పార్టీషన్ సూట్స్ కానీ, ఏమైనా ఆస్తి తగాదాలు కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిని పరిష్కరించుకోవచ్చు. ఈ సివిల్ లిటిగేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైతే ఏ సివిల్ వాద్యం అయినా సరే వాళ్ళు లోక్ అదాలత్తో పరిష్కరించుకున్నట్లయితే అంతకుముందు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు కట్టినటువంటి కోర్టు ఫీజు వాపస్ ఇవ్వబడుతుంది. దీనికి ఏమి ఎప్పీలు ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫైనల్గా ఇదే ఫైనల్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ పై కోర్టుకి వెళ్ళేటువంటి ఇది కూడా అవసరం కూడా లేదు. ఈ జడ్జిమెంట్ ఫైనల్ కాబట్టి ఇద్దరు పార్టీస్ కూడా దాని బదులే ఉండాలి. కోర్టు ఫీజు వస్తుంది కాబట్టి కోర్టు ఫీజు వలన ఎవరైతే లాభం వేశారో వాళ్ళు పూర్తి లాభపడతారు. అదేవిధంగా ఇద్దరు పార్టీలతో ఇంకా సంవత్సరాల తర్వాత కోర్టులో రావడం కానీ ఇక్కడ కేసులు చూసుకోవడం కానీ లేకుండా త్వరితగతిని పరిష్కరించడం కాబట్టి మనీ సేవ్ అవుతుంది, అదేవిధంగా టైం సేవ్ అవుతుంది. ఈ రెండు సేవ్ అవుతాయి కాబట్టి అంతేకాకుండా ప్రస్తుతం అన్నదమ్ముల మధ్యన అక్కచెల్లెల మధ్యన తగాదా వచ్చినట్లయితే వాళ్ళంత ముందు ఎంత కొట్లాటలు ఉన్నాయి, ఎంత ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇరుపక్షాల మధ్యన ఉన్నటువంటి మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోయి ఒక మంచి వాతావరణం వాళ్ళిద్దరి మధ్యన కూడా నెలకొల్పడతాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క బంధుత్వం కూడా తిరిగి రెస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా సివిల్ కేసు ఏదైతే ఉన్నాయో అందరు పార్టీలు కూడా పెండింగ్ కేసెస్ ఇప్పుడు ప్రస్తుతం అంత ముందు జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రేపు జరగబోయే నేషనల్ లోక్ అదాలత్లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ యొక్క ఆదేశాలు ఏమంటే కోర్టులో పెండింగ్గా ఉన్నటువంటి కేసెస్ మీద ఫోకస్ చేయండి, గ్రహించండి. ఈ యొక్క ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ మెథడ్స్ ద్వారా మీరు పరిష్కరించేలాగా చేయండి అనేది మాకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. దీన్ని మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే తీసుకుని ప్రతి ఆఫీసర్కు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఆఫీసర్ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నారు, ఇదే లైన్లో కృషి చేయడం జరుగుతుంది, కృషి చేస్తున్నారు కూడా.